శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 29 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీ పేరు బలం చూసి భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639883141. చాలా నమ్మకమైన గురుగారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారు అందరూ కూడా చాలా చక్కగా సమభావంతో చూస్తారు. అలాగే అందరిని కూడా న్యాయపరంగా, అంటే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ కాకుండా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తారనమాట. ఈ రాశి వారు సమానమైనటి, అంతే అందరు మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితం రాబోతుందని చెప్పుకోవాలండి. ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు అనూహ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ముఖ్యమైనటువంటి గొప్ప రోజుగా కూడా రేపు రోజున మిగలబోతుంది. అలాగే మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క అన్నీ కూడా తెలిసిన కనుక రేపటి రోజున మీ గుణగణాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ప్రకారము మీ యొక్క రాశి వారికి అందంగా ఉంటారండి. ఎలా అంటే చాలా విశాలమైనటువంటి మనసుతో ఉంటారు. అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక కుటుంబ ప్రియులను చెప్పుకోవాలండి. రేపటి రోజున వీళ్ళు కుటుంబాన్ని కూడా రెప్పల్లా కాపాడుకుంటూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా, ఏ కష్టం వచ్చినా కూడా మాకు వస్తే బాగుంటుంది అని కాకుండా, మీ కష్టం రాకుండా కుటుంబాన్ని సంతోషంగా కూడా చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరి మనస్తత్వం ఎలా ఉంటుందండి, చాలా ఒక్కొక్కటి అంటే వీరి యొక్క బిహేవియర్ని బట్టి, అంటే ఎక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరైనా కానీ తప్పు చేస్తే దండిస్తారు. అంతేకాకుండా వీరేదైనా తప్పు చేసేటప్పటికీ ఒప్పుకుంటారు అనమాట. అంత మంచి అంటే లక్షణాలు ఉన్నవారని చెప్పుకోవచ్చు. మంచి సామర్థ్యంతోనూ అద్భుతమైనటువంటి తీర్పును కలిగి ఉంటారు. అయితే వీరికి రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. డబ్బు అయితే ప్రవాహంలాగా వస్తుంది. వ్యాపారంలో మీకు, అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండేటువంటి రంగులు ఏంటంటే కనుక నీలం కలర్ అని చెప్పుకోవాలండి. అలాగే బ్లూ కలర్. ఈ యొక్క బ్లూ కలర్ కనుక మీరు రేపటి రోజున వస్త్రాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఆభరణాలు కానీ ధరిస్తే జ్ఞానము, మానసికమైనటువంటి ఒక స్పష్టత మీకు బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు అమ్మవారిని ఆరాధించడం అంటే ముఖ్యంగా అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి కానీ, దుర్గాదేవి కానీ, సరస్వతిదేవి కానీ, ఈ ముగ్గురులో ఎవరైనా ఆరాధించినా కూడా చాలా అద్భుతం కలిసి వస్తుందండి. అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా విభిన్నంగా మీకు అనిపిస్తాయి. అంటే ఎందుకు అనిపిస్తాయంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగటము మీరు కళ్ళారా చూస్తారు. అది వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఇలా ఏదైనా కావచ్చండి. అలాగే మీరు పనిచేసినటువంటి మీ యొక్క ఆఫీస్ నుండి కూడా మంచిగా మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా, ఆనందంగా పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు. మీకు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నంటే, ఒక పనిని కానీ, లేదంటే వ్యాపారం కానీ, ఇదేదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి కూడా మీకు మంచి సహాయం అయితే అందుతుంది. మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుందన్నమాట. ఇక మీకు ఆరోగ్య విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలేనండి, పెద్ద బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొంచెం మీ మనసుకు కానీ, అంటే మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం ఎక్కువగా మీకు తీసుకోవాల్సింది. అంటే మీ మానసికమైన ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే మీలోనే ఉంటుంది. అంటే మీ ఆలోచనలు బట్టి ఉంటుంది. కాబట్టి రకరకాల ఒత్తిడికి లోనవ్వకుండా ఏదైనా కానీ పని ఉంటే దాన్ని త్వరగా ఆ పని అనేది ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చండి. కానీ మనం ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యామనుకోండి, మనకు లేనిపోయిన టెన్షన్స్, బీపీ ఇటువంటివన్నీ కూడా మనలో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తాయి.
తద్వారా ఏంటంటే మన అప్పటికప్పుడే డీలా పడిపోయినట్లుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు తప్పకుండా దూరంగా ఉండండి. అలాగే రేపటి రోజున మీకు ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీకు చాలా రోజుల నుండి ఏదైనా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి వార్తను ఇంట్లో సంప్రదించి కుటుంబ సభ్యుల నుండి మాకొక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ విడిపోయిన వారు ఉంటారు కదా! అటువంటి వారు కూడా తిరిగి మరలా మీ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని మరలా వారిని మీ జీవితంలోకి మీరు ఆహ్వానించవచ్చు. అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా బాగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ధైర్యము మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కానీ ఏ సమయంలోనైనా కానీ మీకు బాగా పనికొస్తుంది. ఇంకా వివరాలకొస్తే గనుక రేపటి రోజున మీకు అదృష్టపు సంఖ్య వచ్చి 3, అదృష్టపు రంగు వచ్చి నీలం రంగండి. అలాగే కాషాయం మరియు పసుపు రంగులు కూడా అదృష్టంగా ఉంటాయి. అంతేకాకుండా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనం కూడా చేసుకుంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైతే పొందాలని చెప్పి వారి ద్వారా మీరు ఏదైతే చక్కని ప్రేమ కావచ్చు, లేదంటే అర్థం చేసుకునేటువంటి స్వభావం కావచ్చు, ఇటువంటివి ఏదైతే మీరు కోరుకున్నారో అవి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా మీకు తోచినటువంటి పనిని అన్నీ కూడా సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనం ఏమీ చేయనటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి. అంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవటము, లేదంటే మనం చేసేటువంటి మనకు తెలియనటువంటి తెలిసి చేసినటువంటి పనులు, పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కావచ్చు, లేదంటే ఏదైనా కానీ పితృదోషాలు కావచ్చు, అలాగే కులదేవత యొక్క ఆరాధన చేయని వారు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకు తెలియకుండా మనం తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలండి. కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే పితృదోషాలు కానీ, లేదంటే కులదేవత యొక్క ఆరాధనకు ఎవరైతే పాత్రులు కాకుండా ఉన్నారో ఈ రాశి వారు ఎప్పటి నుండైనా కానీ కులదేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేయండి. అలాగే పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్య నాడు పితృదోషాలు తొలగించుకోవడానికి పేదలకు ఏదైనా కానీ ఆహారంగా దానం చేయడం కానీ, లేదంటే ఎవరికైనా కానీ అంటే కాకులుగా మూగజీవులకి ఎవరికైనా అన్నం పెట్టడం కానీ, ఇటువంటివి చేయటం ద్వారా, అలాగే తర్పణాలు వదలటం ద్వారా పెద్దలకు మనకు పూర్వీకులు ఉంటారు కదా, చనిపోయిన వారికి తర్పణాలు ఇవ్వడం కానీ అమావాస్య ఇటువంటి చేసుకోవడం వల్ల కూడా పితృదోషాల నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాగే మీరు రేపటి రోజున ఒక కొత్త తెలియనటువంటి తేజవంతమైనటువంటి కొన్ని పనుల్లో ఉత్సాహం చూపడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అది బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున మీకు అదృష్టపు రంగు వచ్చేసరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కదండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలని చెప్పి అనుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రులను కూడా కలవాలని చెప్పి ఒక ఆశ అనేది మీకు అనిపిస్తుంది అనమాట. తద్వారా చిన్ననాటి స్నేహితులను కలవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు. అలాగే మీరు ఆటలాడాలన్నటువంటి సమయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్నేహితులతో కాలం గడపాలనేటువంటి భావన మీకు ఏర్పడుతుంది. అయితే రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు కూడా అవసరమండి. వైవాహిక జీవితంలో కూడా మీకు బాగున్నప్పుడు కూడా కొంత అంటే మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా, మీకు పరిచయమైనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ మీకు మీ యొక్క వైవాహిక జీవితం కొంచెం క్లిష్టతరమైనటువంటి ఒక దశగా రేపటి రోజున మిగలబోతుంది. కాబట్టి మూడో వ్యక్తికి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, కుటుంబం సంబంధించినటువంటి విషయాలు కానీ ఏది కూడా పంచుకోకుండా ఉండటం వల్ల చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా వరకు కూడా సంతానం పట్ల మంచి శుభవార్తలైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఎనర్జీ స్థాయి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క తెలివితేటల్లోనూ మీకు కావాల్సినటువంటి వ్యక్తులు మీరు దగ్గర చేసుకుంటారని చెప్పుకోవచ్చు. విలువైనటువంటి ఒక వస్తువును కూడా కొనుగోలు చేస్తారండి మీరు. ఒక కుటుంబ సభ్యులు ఒడిదుడుకులు లేనప్పుడు కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి. అవసరమైనటువంటి సమయాల్లో మీకు ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు మీకు ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం మరీ ముఖ్యంగా అవసరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీకు మీ యొక్క ఉన్నతికి కూడా తోడ్పడినటువంటి లక్షణాలు కూడా లేకపోలేదు. కాబట్టి రేపటి రోజున మీకు అటువంటి సర్దుబాటే మంచిగా రేపటి రోజున మీకు ఉపయోగపడబోతుందని, అది ఆత్మీయ వర్గం కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ వారు చేసినటువంటి ధనం సర్దుబాటు మీ ఉన్నతికి బాగా తోడ్పడుతుంది. అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కూడా మీకు కొంత అన్యాయము ఇప్పటి వరకు జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇక నుండి మాత్రము మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అండి. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకపోవటం అయితే మంచిది. నమ్మిన వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా మీరేంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకటే వంటి మనస్తత్వం కలిగి ఉండడం లేదండి. ఒక్కోరు ఒక్కో రకమైనటువంటి ఆలోచనలతో ఒక్కోడు అంటే మనకు తగిలినటువంటి ఒక కొత్త మనిషిని తర్వాత ఎప్పుడో మనకు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ నిజమా ఇలా చేశారనేటువంటి షాక్‌కు గురవుతూ ఉంటాం. కాబట్టి ఉన్నప్పుడే మనం ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున శత్రు భయం కూడా ఉందండి. కాబట్టి శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే మాత్రం మీకు మీరుగా మీ యొక్క శత్రులతో పోరాడకుండా ఉండాలంటే మీరు రేపటి రోజున దగ్గరలో ఉంటున్న దత్తాశ్రమం గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి. తద్వారా మీ శత్రుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. మరి తెలుసుగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.